హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఫార్మేటివ్ అసెస్మెంట్ 1కి సంబంధించి ఫిఫ్త్ క్లాస్ ఈవీఎస్ సబ్జెక్టుకు చెందిన టూల్ 1, టూల్ 2, టూల్ 3లను విద్యార్థులతో ఏ విధంగా పూర్తి చేయించాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా ఛానల్‌ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు, అలాగే కొత్తగా ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాత బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేసినట్లయితే ఛానల్‌లో వీడియోని పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో తెలుస్తుంది. అలాగే మీకు ఈ వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలోకెళ్దాం. టూల్ 1లో భాగంగా ఈవీఎస్ సబ్జెక్ట్‌కి సంబంధించి ఇక్కడ ల్యాబ్ యాక్టివిటీ అనేది ఇవ్వబడింది. అయితే మనకి ఫిఫ్త్ క్లాస్ లెవెల్‌లో ల్యాబ్ యాక్టివిటీస్ మనకి ఉండవు కాబట్టి టెక్స్ట్ బుక్‌లో ఇవ్వబడిన ఏదైనా యాక్టివిటీని విద్యార్థులతో ఇక్కడ చేయించాలి. అలాగే టూల్ 2లో రిటర్న్ వర్క్‌కు సంబంధించి అనగా నోట్ బుక్స్, వర్క్ బుక్స్, అలాగే హోమ్ వర్క్ వీటన్నిటిని బేస్ చేసుకొని వాళ్ళకి మార్క్స్ అనేది ఇవ్వాలి. తర్వాత టూల్ 3లో ప్రాజెక్ట్ వర్క్ అంటే మనకి ఫస్ట్ లెసన్ నుంచి కానీ, సెకండ్ లెసన్ క్లైమేట్ చేంజ్ నుంచి కానీ ఏదైనా ఒక ప్రాజెక్ట్‌ను విద్యార్థులతో చేయించాలి. టూల్ 1కి సంబంధించి ఇక్కడ మా విద్యార్థులకు నేనిచ్చిన యాక్టివిటీ క్లాసిఫై ద ఫాలోయింగ్ ఎక్స్‌పెన్సెస్ యాస్ నీడ్స్ ఆర్ వాంట్స్ బై ప్లేసింగ్ ఏ టిక్ మార్క్ ఇన్ ద అప్రోప్రియేట్ కాలమ్. ఈ యాక్టివిటీని టెక్స్ట్ బుక్ నుంచి తీసుకోవడం జరిగింది. విద్యార్థులు ఈ యాక్టివిటీ ద్వారా ఇచ్చిన ఎక్స్‌పెండిచర్స్‌లో ఏవి నీడ్స్, ఏవి వాంట్స్, ఆ రెండిటికి డిఫరెన్స్ ఏంటి అనేది తెలుసుకోగలుగుతారు. వాళ్ళు క్లాసిఫై చేసిన విధానాన్ని బట్టి, వాళ్ళు చెప్పే రీజన్స్‌ని బట్టి మనం ఇక్కడ మార్క్స్ అనేది వాళ్ళకి ఇవ్వవలసి ఉంటుంది. నెక్స్ట్ టూల్ 2లో భాగంగా రిటర్న్ వర్క్‌కు సంబంధించి మార్క్స్ అనేది మనం 5 మార్క్స్ ఇచ్చినప్పుడు టీచర్ నోట్ అనేది ఈ విధంగా రాయవచ్చు. ఎక్సలెంట్ మెయింటెనెన్స్ ఆఫ్ నోట్ బుక్స్, వర్క్ బుక్ అండ్ హోంవర్క్ ఈ విధంగా రాయవచ్చు. విద్యార్థి 4 మార్క్స్ పొందినట్లయితే వెరీ గుడ్ అండ్ రెగ్యులర్ వర్క్ ఈ విధంగా సింగిల్ సెంటెన్స్‌లో మనం రాయవచ్చు. 3 మార్క్స్ విద్యార్థి పొందినప్పుడు గుడ్ వర్క్ నీడ్స్ మోర్ కన్సిస్టెన్సీ ఈ విధంగా సింపుల్‌గా రాయవచ్చు. అలాగే 2 మార్క్స్ వచ్చినప్పుడు నీడ్స్ ఇంప్రూవ్‌మెంట్ ఇన్ కంప్లీటింగ్ వర్క్. 1 మార్క్ పొందినప్పుడు రిక్వైర్స్ రెగ్యులర్ గైడెన్స్ అండ్ ఎఫర్ట్. 0 మార్క్స్ పొందినప్పుడు వర్క్ నాట్ సబ్మిటెడ్ ఆర్ నాట్ మెయింటైన్డ్ ఈ విధంగా మనం టీచర్స్ నోట్ అనేది రాయవచ్చు. నెక్స్ట్ టూల్ 3 ఇక్కడ మా క్లాస్ విద్యార్థులకు నేను ఇచ్చిన ప్రాజెక్ట్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ లివింగ్. టైటిల్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ లివింగ్. ఎయిమ్ టు అండర్స్టాండ్ క్లైమేట్ చేంజ్, ఇట్స్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ అండ్ లర్న్ సింపుల్ ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ టు ప్రొటెక్ట్ ద ఎన్విరాన్మెంట్. ఇన్ఫర్మేషన్ ఇందులో భాగంగా క్లైమేట్ చేంజ్ అలాగే కాజెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ గురించి రాయడం జరిగింది. ముందుగా క్లైమేట్ ఈజ్ ద వెదర్ కండిషన్ ఆఫ్ ఏ ప్లేస్ ఓవర్ ఏ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైమ్. నెక్స్ట్ క్లైమేట్ చేంజ్ ఈజ్ ద లాంగ్ టర్మ్ చేంజ్ ఇన్ టెంపరేచర్, rainfall and weather patterns of the earth. Causes of climate change: cutting down trees, air pollution from vehicles and factories, burning fossil fuels, excessive use of plastic, waste management problems. నెక్స్ట్ ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ ఎకో ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ కూడా ఈ విధంగా రాయించడం జరిగింది. ఫైనల్గా ఈ ప్రాజెక్ట్ యొక్క కన్క్లూజన్ అనేది ఈ విధంగా రాయడం జరిగింది. క్లైమేట్ చేంజ్ ఈజ్ ఏ సీరియస్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లం. వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ ఎర్త్ బై ప్లాంటింగ్ ట్రీస్, రెడ్యూసింగ్ పొల్యూషన్, సేవింగ్ రీసోర్సెస్ అండ్ ఫాలోయింగ్ ఎకో ఫ్రెండ్లీ హ్యాబిట్స్ ఎవ్రీ డే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.